సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం గురుగారు. నమస్తే అండి. సరే, ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఎవరైనా కూడా ఒక ఇల్లు కావచ్చు, ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఇల్లు కావచ్చు, లేదంటే ఒక విల్లా కావచ్చు కొనుక్కోవాలి అంటే ఎప్పుడైతే ఈ హైడ్రా అనేది మొదలైందో అప్పటి నుంచి చాలామంది ఇది తీసుకోవాలా, ఇది కరెక్ట్ డిసిషన్ అయినా అన్న డైలమాలో ఉన్నారు సార్. ఒక ఇల్లు కావచ్చు, ఒక ప్లాట్ కావచ్చు కొనుక్కోవాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మంచి క్వశ్చన్ సిరి గారు. ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో ఇటీవల కాలంలో హైడ్రా అనే పేరుతోటి అనేక ప్రాంతాలు చాలా చోట్ల ఈ యొక్క డిమాలిషన్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా కట్టిన కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్స్ కూడా డిమాలిషన్ జరుగుతున్నటువంటి ఇటువంటి సమయాల్లో ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటే ఒక మధ్యతరగతి వ్యక్తి చాలా ఆలోచిస్తున్నాడు. అసలు కొనకపోవడమే ఉత్తమం అన్నటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నాడు. అంటే తనకున్న ప్రాపర్టీ లీగలా లేకపోతే ఇల్లీగల్ ప్రాపర్టీయా? అంటే కొన్ని చోట్ల డిటిసిపి అప్రూవల్స్, హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నప్పటికీ కూడా, కన్స్ట్రక్షన్ పర్మిషన్స్, మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకున్నప్పుడు కూడా వాటిని కూలగొట్టిన సందర్భాలు ఇటీవల కాలంలో మనం చాలా చూస్తున్నాం. అయితే చాలామంది మొదట్లో వెళ్తున్న ప్రశ్న ఏంటంటే, అసలు మనం ఉన్న ప్రాపర్టీ అసలు కరెక్టా కాదా, ఏ ప్రాపర్టీ ఇక్కడ మనం పర్చేజ్ చేయొచ్చా చేయకూడదా అన్న డైలామాలో అనేక మంది ఉండి, యాక్చువల్గా జరిగేది అంటే రియల్ ఎస్టేట్లో గడిచిన కొద్ది కాలంగా రిజిస్ట్రేషన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి సర్వేలు కూడా తెలియపరుస్తున్నాయి. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అందినటువంటి డిపార్ట్మెంట్ యొక్క మన మెజర్స్ చూస్తుంటే కూడా తక్కువ స్థాయిలో జరిగినట్టుగా కూడా కనిపిస్తుంది. అయితే హైడ్రా అన్నటువంటి ఏదైతే ఎప్పుడు వచ్చిందో ఒక విధంగా మంచి సదాశయంతో పెట్టినప్పుడు కూడా వెనక ముందు ఆలోచించకుండా, నోటీసులు లేకుండా ఎప్పుడైతే డిమాలిష్ చేస్తున్నారో సామాన్యుడి గుండెల్లో గుబులు రేకుతుంది. అంటే ఏంటి, తను ఏదో తన పెళ్లికనో లేకపోతే కుర్రాడ జాబ్ కోసమో దేనికోసం చెప్పి ఒక ప్రాపర్టీ ఇన్స్టాల్ చేసుకుంటారు, ఒక ప్రాపర్టీ కొనాలి. అయితే ఇటువంటి సందర్భాల్లో నేను రెండు రకాలుగా ఈ క్వశ్చన్ రకాలు చెప్తాను శ్రీ గారు. ఒకటి ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ప్రాపర్టీ కరెక్ట్గా ఉందా లేదా అన్నది ఒక పాయింట్. నెంబర్ 2, ఇప్పుడు నేను పర్చేజ్ చేయబోతున్న ప్రాపర్టీ అసలు అనుకున్నటువంటి స్థలంలో ఉందా లేదా, ఈవెన్ దో పర్మిషన్స్ ఉన్నప్పుడు కూడా, హెచ్ఎండిఏ పర్మిషన్స్, డిటిసిపి పర్మిషన్స్, మున్సిపాలిటీ పర్మిషన్ ఉన్న సందర్భంలో కూడా అసలు ఈ ప్రాపర్టీ కరెక్టా కాదా అని తెలుసుకోవడం ఎలా అని చెప్పడం ఏంటంటే, ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే ప్రాపర్టీకి పర్మిషన్ తీసుకోవడం ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్. అది ఇద్దరు హెచ్ఎండిఏ అని డిటిసిపిఆ మీడియేటర్ ఏదో చెప్తారు మనకు వచ్చి, సార్ ఇది కొనండి బాగుంటుంది, హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి తీసుకోండి అని చెప్తారు. ఇంతకుముందు అది మనం పర్మిషన్ చూసి పర్చేజ్ చేసే పరిస్థితులకు వెళ్ళాం. కానీ ఇప్పుడు మరి కాస్త ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్క బయ్యర్కి కూడా. ఏ రకంగా అంటే, ముందుగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోండి. లీగల్ అంటే యాజమాన్యపు హక్కులు అంటారు. అంటే ప్రాపర్టీ టైటిల్ డీడ్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా, ప్రాపర్టీ ఓనర్ ఎవరితో మనం డీల్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే టైటిల్ డీడ్ ఎవరితో ఉందో వాళ్ళతో డీల్ చేయడం కరెక్ట్ 100% ఉత్తమం. సో నెంబర్ 1 ఫస్ట్ ప్రాపర్టీ టైటిల్ డీడ్ విషయానికి వస్తే ఎవరి పేరు మీదుగా యాజమాన్యపు హక్కులు ఉన్నాయో వాళ్ళతో డీల్ చేయడం ఇంపార్టెంట్. నెంబర్ 2 ఏం చేయాలంటే, ఈసీ చెక్ చేసుకోండి. లాస్ట్ మినిమం ఒక 14 years ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు దాన్ని, ఈసీ చెక్ చేయాల్సి వస్తుంది. ఆ ఈసీ కూడా ప్రాపర్గా ఉందో లేదా, ఈ ప్రాపర్టీ ఎవరికైతే మనం పేమెంట్ ఇస్తున్నామో అతని పేరు మీదుగా ఈసీ ఉందా లేదని చెక్ చేసుకోవడం ఉంది నెంబర్ 2. ఈ రెండు కరెక్ట్గా ఉన్నప్పుడు లింక్ డాక్యుమెంట్స్ ఉంది థర్డ్ ఇంపార్టెంట్ పార్ట్. సో లింక్ డాక్యుమెంట్స్ ఏంటంటే, ఎవరి నుంచి అయితే మనం ప్రాపర్టీ పర్చేజ్ చేస్తున్నామో ఆ పర్సన్కి ఏ రూపంలో వచ్చింది, అతనికి నుంచి ఒక 2 లింక్స్ వరకు మనం బ్యాక్ వెళ్ళి ఎప్పుడైతే పర్మిషన్స్ వచ్చాయి అప్పటి నుంచి కూడా, అంటే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్షన్ చేసేటప్పుడు కన్వర్షన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, నాలా సర్టిఫికేట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవడం అనేది ప్రధానంగా ఇంపార్టెంట్. ముఖ్యంగా కన్వర్షన్ సర్టిఫికేట్స్ లేకుండా కూడా చాలా చోట్ల వెంచర్లు వేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క టైటిల్ డీడ్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది ప్రాపర్టీ. అయితే ఇవన్నీ ఉన్నాయి సార్ కరెక్ట్గా, అయినప్పుడు కూడా మాకు ఎక్కడో తెలియని ఒక భయం మాకు వెంటాడుతోంది, ఈ ప్రాపర్టీ కరెక్టా కాదా అని. అయితే నేనేమంటానంటే, డెఫినెట్గా మీరు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ ఏంటంటే గవర్నమెంట్ మన హైదరాబాద్ హెచ్ఎండి అఫీషియల్ వెబ్సైట్ lake.hmdi.gov.in అటువంటి వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీకు FTL అన్నటువంటి ఒక కాలం కనిపిస్తుంది. ఆ FTL కాలం మీద క్లిక్ చేస్తే మీ కంప్లీట్గా ఏదైతే మీ ప్రాపర్టీ అంటే అక్కడ మీరు మీ మండలం, ఏ గ్రామం, ఏ పరిధిలోకి వస్తుందో డీటెయిల్స్ అన్ని మీరు ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు lake.hmdi.gov.in అనేటువంటి వెబ్సైట్లోకి మీరు వెళ్ళినప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు FTLలో మీరు క్లిక్ చేయగానే ఒక మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఆ మ్యాప్లో మీకు ఒక 3 రకాల సర్కిల్స్ కనిపిస్తాయి. అంటే ఒక గ్రామాన్ని మీరు తీసుకున్నప్పుడు ఆ గ్రామానికి దగ్గరలో ఏ చెరువులు ఉన్నాయి, ముఖ్యంగా చెరువుల యొక్క బ్లూ కలర్ లైన్స్ కనిపిస్తుంటుంది. ఆ బ్లూ కలర్ లైన్స్ ఇండికేట్స్ అన్ని కూడా అది FTL పరిధి. FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధి అంటారు. ఆ FTL వరకు కనిపిస్తుంది. ఆ FTL అక్కడ నుంచి మరొక రెడ్ సర్కిల్ కూడా కనిపిస్తుంటుంది. ఎగ్జాక్ట్లీ సర్కిల్స్గా ఉండదు, ఎందుకంటే దాని విస్తీర్ణం జిగ్జాగ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జిగ్జాగ్ కూడా మీకు కనిపిస్తుంది. అక్కడ ఇంకొక రెడ్ కలర్ మార్క్ కనిపిస్తుంది, అది బఫర్ జోన్ కిందకు వస్తుంది. అంటే ఈ బ్లూ లైన్ మార్క్ దగ్గర నుంచి రెడ్ లైన్ మార్క్ వరకు ఏదైతే మార్క్ కనిపిస్తుందో అది కంప్లీట్గా బఫర్ జోన్ కిందకు వస్తుంది. బఫర్ జోన్ అంటే ఏంటంటే, ఏదైతే చెరువు యొక్క చెరువు కావచ్చు
ఒక నాలా కావచ్చు, ఒక నది కావచ్చు, ఏదైనప్పుడు కూడా ఆ ఒక్క విస్తీర్ణం ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా బఫర్ జోన్ కిందకు వస్తుంది. సో బఫర్ జోన్లో కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు నుంచి క్లియర్ ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ఆ బఫర్ జోన్లో కూడా కొన్ని సర్వే నెంబర్స్ వస్తాయి. సో ఏ సర్వే నెంబర్లో ఉంది తెలుసుకోవాలనుకుంటే ముందుగా మీ డాక్యుమెంట్ ఏదైతే ఉందో మీ డాక్యుమెంట్లో ఉన్న సర్వే నెంబర్స్ తీసుకొని ఈ సర్వే నెంబర్స్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుందా లేదని చూసుకోవాల్సి వస్తుంది. ఈ యొక్క రెడ్ లైన్ పైన కూడా మరొక లైన్ కనిపిస్తుంది, అది ఆరెంజ్ లైన్ కనిపిస్తుంది. ఆ ఆరెంజ్ లైన్ ఏంటంటే కంప్లీట్గా చెరువు యొక్క కట్ అంటారు, చెరువు కట్ అంటారు, అంటే ట్యాంక్ అనమాట. ఆ చెరువు కట్ట కింద కనిపిస్తుంది. ఈ యొక్క ఆరెంజ్ లైన్ కానీ, రెడ్ లైన్ కానీ, బ్లూ లైన్లో కానీ మీ సర్వే నెంబర్స్ ఉంటే మీరు కొంతగా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈవెన్ దో హెచ్ఎండిఏ పర్మిషన్స్, డిటిసిపి పర్మిషన్స్ ఉన్నప్పటికి కూడా ఈ కలర్ మార్కుల్లో మీ సర్వే నెంబర్ ఉంటే మీరు కాస్త మరి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఇమీడియట్గా మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి ఆ వెబ్సైట్ నుంచి బ్యాక్ వచ్చి క్యాడస్ట్రల్ అని చెప్పి ఒక కాలం ఉంటుంది. అక్కడ మీరు ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఆ చెరువు యొక్క పరిమాణం ఎంత ఉంది, ఎంత విస్తీర్ణం ఉంది, ఏ సర్వే నెంబర్స్ ఉన్నాయి అన్నవి కూడా క్లియర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు క్యాడస్ట్రల్ నుండి ఒక మార్కులో కనిపిస్తుంది. సో బిఫోర్ మీరు పర్చేజ్ చేసేటప్పుడు కేవలం అప్రూవల్స్ ఉన్నాయా లేదని చూసుకోవడం ఒక్కటే కాకుండా కంపల్సరీ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మ్యాక్సిమం చాలా చెరువుల వరకు అప్డేట్ చేశారు. ఒకవేళ మీకు లేనప్పుడు డైరెక్ట్గా హెచ్ఎండి ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవడం కూడా ఒక క్లియర్గా ఉంటుంది. ఒకవేళ మేము హెచ్ఎండి ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే ఎవరైనా మీ దగ్గరలో న్యాయవాదులను సంప్రదించడం వల్ల డెఫినెట్గా వాళ్ళు మీకు కొంత లీగల్ గైడెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. మూసీ పరివాహక ప్రాంతంలో మీరు వెళ్ళేసరికి అక్కడ ఒక ఆర్బిఎక్స్ అని మీకు కనిపిస్తుంటుంది. చాలా చోట్ల ఈ మధ్య మీరు మార్క్స్ కూడా చూస్తుంటారు. ఆర్బిఎక్స్ అంటే రివర్ బెడ్ ఎక్స్ట్రీమ్ అనేటువంటి ఒక మార్క్స్ కూడా వేస్తారు హెచ్ఎండి. అంటే నదీ తీరంలోకి వెళ్ళినాడు రివర్ బెడ్ ఎక్స్ట్రీమ్, ఎక్కడ వరకు అయితే నదీ తీరంలోకి వెళ్ళారో ఈ ఆర్బిఎక్స్ అనే మార్క్స్ కూడా హెచ్ఎండి వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి ఒకవేళ మీరు అటువంటి పరివాహక ప్రదేశంలో కొనుక్కునేటప్పుడు అంటే ఈ మూసీ పరివాహక ఈషా మూసీ నదులు ఉన్నాయి ఇక్కడ మనకి హైదరాబాద్ చుట్టుపక్కల కూడా. ఈషా నది కావచ్చు, మూసీ నది కావచ్చు, ఈ ప్రాంతంలో ఉండేటప్పుడు ముఖ్యంగా మీకు నార్సింగి, కోకాపేట ఈ ప్రాంతానికి వెళ్తే ఈషా నది కనిపిస్తుంది. మరి కాస్త బ్యాక్ వెళ్తే మూసీ నది కనిపిస్తుంది. సో ఈషా నది కావచ్చు, మూసీ నది కావచ్చు, ఈ పరివాహక ప్రాంతం నుండి ఈ ఆర్బిఎక్స్ అనే మార్క్స్ కొన్ని చోట్ల కనిపిస్తుంటాయి. వీలైతే మీరు ఫిజికల్గా సైట్ విజిట్ చేయడానికి ప్రయత్నించండి. ఇది కేవలం స్థలాల వరకు చెప్తున్నాం. అదే మీరు అపార్ట్మెంట్స్ కొనడానికి వెళ్ళేటప్పుడు కూడా డెఫినెట్గా ఇదే అప్లికబుల్ అవుతుంది. అక్కడ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ పర్చేజ్ చేయాలన్నా, ఒక విల్లా పర్చేజ్ చేయాలన్నా, ఒక కమర్షియల్ ప్రాపర్టీ పర్చేజ్ చేయాలన్నా, ఏ రకమైనటువంటి పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు కూడా డెఫినెట్గా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దీనికి సంబంధించి కాస్త క్లియర్ ఇన్ఫర్మేషన్ మీరు కలెక్షన్ చేసుకొని అప్పుడే మీరు అడ్వాన్స్ ఇవ్వడం మంచిది. లేకపోతే అడ్వాన్స్ పే చేసాం సార్ మేము ఆ ప్రాపర్టీ మాకు ఇలా ప్రాబ్లంలో పడింది అనుకుంటే రీసెంట్గా మాకు అదే ఒక న్యూస్ మాకు ఒక క్లయింట్ వచ్చారు. ఆయన రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న థర్డ్ డే అంటే ఇంకా వెంటనే చేసుకున్న సేమ్ డే మన డాక్యుమెంట్ రాదు, ఎందుకంటే స్కానింగ్ అంత ప్రొసీజర్స్ ఉంటాయి కాబట్టి. సో డాక్యుమెంట్ రావడానికి 3 days పట్టింది. ఈ 3 days లోపల హెచ్ఎండి వాళ్ళు కూడా కొలాప్స్ చేయడం జరిగింది. సో రిజిస్ట్రేషన్ జరిగింది, అప్రూవల్స్ ఉన్నాయి, అయినప్పుడు కూడా ఇప్పుడు మనం చెప్పిన ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్ కావచ్చు, లేకపోతే క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి మిగిలినటువంటి అక్కడ కూడా ఈ బఫర్ జోన్ ఈ జోన్స్తో పాటు అట్ ద సేమ్ టైం ఆర్బిఎక్స్ ఉన్నటువంటి లొకేషన్స్ కూడా చూసుకోవడం వల్ల మీరు ఏదైతే కూడబెట్టుకొని కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము ఏదైతే ఉంటుందో దానికి ఒక ప్రామాణికత, దానికి ఒక సేఫ్టీ మెజర్ అయితే ఉంటుంది. సిరి గారు సూపర్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇప్పుడు చాలా మంది కూడా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి, ఒక ఇల్లు కొనుక్కోవాలి అన్నా లేదంటే ఒక ఇల్లు కొనుక్కునే అడ్వాన్స్ ఇచ్చి చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ముందు జాగ్రత్తగా మేము ఇక్కడ ఈ ప్లేస్లో ఇల్లు కొనాలి అనుకున్నాం, లేదంటే ప్లాట్ తీసుకోవాలి అంటున్నాం, ఇది కరెక్ట్ ప్లేస్ అయినా సార్ అనే సజెషన్స్ కావచ్చు, లేదంటే మాకు మీ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి సార్? డెఫినెట్గా సిరి గారు దీనికి సంబంధించి కింద ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్ కానీ కాంటాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా మనకి లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతాం. ముఖ్యంగా ల్యాండ్ సంబంధించినటువంటి ఎటువంటి లావాదేవీలు కాస్త కాంట్రవర్షియల్గా ఉన్న ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా అందులో లీగల్గా మనం ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఈ కాంటాక్ట్ చేస్తే నెంబర్కి డెఫినెట్గా మనకి లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.